ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త చివరి అధ్యాయం 16వ అధ్యాయం 9వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. మార్కు సువార్త ముగింపుకు వచ్చాము. మార్కు సువార్త ముగింపులో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతలను గూర్చి ఉన్నది. యేసు శిలువపై మృతి నొంది సమాధి చేయబడి 3వ దినమున మృతులలో నుండి తిరిగి లేచారు. 40 దినములు భూమి మీద 11 మార్లు ప్రత్యక్షమయ్యారు. పరలోకమునకు మేఘముపై ఆరోహణమయ్యారు. తదుపరి 10 దినములకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించారు. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించమన్నారు. ఈ యొక్క 40 దినాలలో 11 పర్యాయాల ప్రభువు యొక్క ప్రత్యక్షతలు గంభీరమైనవి. కనుక మార్కు సువార్తలో 9వ వచనము, 12వ వచనము, 14వ వచనము, 9వ వచనము, 12వ వచనము, 14వ వచనాల్లో యేసు 3 పర్యాయాలు ప్రత్యక్షతనిచ్చినట్లుగా కనిపించింది. అటువలనే మత్తయి సువార్తలో మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్తికుడు 28వ అధ్యాయం 9వ వచనము 18వ వచనంలో 2 పర్యాయాలు ప్రత్యక్షమైనట్లుగా వ్రాస్తూ వచ్చాడు. అలాగే లూకా సువార్తలో 24వ అధ్యాయమునకు వచ్చినప్పుడు 24వ అధ్యాయంలో ఆయన యొక్క ప్రత్యక్షతలు మనకు స్పష్టంగా కనిపించాయి. 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రత్యక్షతలు, అలాగే యోహానులో 20వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలు కనబడ్డాయి. ఇక మార్కు సువార్తలోనికి వచ్చేటప్పటికి మార్కు సువార్తలో ఆదివారమున తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనపడెను. ద ఫస్ట్ అపీరియన్స్ of resurrected Jesus Christ to Mary Magdalene. మగ్దలా అనే గ్రామానికి చెందినది కనుక మగ్దలేనే అన్నారు ఆవిడ్ని. ఆవిడ ఒకప్పుడు 7 దయ్యముల చేత పట్టుబడి ఆవిడ బాధించబడింది. ప్రభువు ఆమెను విడిపించారు. 7 దయ్యాల నుండి విడిపించారు. 7 దయ్యములు అంటే పూర్ణ సంఖ్య. మరి 7 దయ్యములను తీసుకుని వచ్చి ఆ అపవిత్రాత్మ కడగబడిన ఇంట ఖాళీగా ఉండుటను చూచి ఉంటుందన్నాడు సువార్తల్లో. కనుక పరిపూర్ణంగా సాతాను వశమైపోయిన ఈ మగ్దలేనే మరియను యేసు విమోచించాడు. ఆమెను గూర్చినటువంటి కాండక్ట్ మనం చూస్తున్నప్పుడు ఆమె పొసెస్డ్ ఉమెన్గా, డెలివర్డ్ ఉమెన్గా కనిపిస్తుంది. ఆమెకు యేసు మొట్టమొదటి ప్రత్యక్షత ఇచ్చాడు. మనకు 9వ వచనంలో ఒక్క మాటే మనం ఇందులో చూస్తాం. కానీ మనకు యోహాను సువార్త 20వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు మగ్దలేనే మరియతో దీర్ఘంగా మాట్లాడినట్లుగా మనకు స్పష్టంగా కనిపించింది. దీర్ఘంగా మాట్లాడాడు. ఆమె ఏడుస్తోంది.
యేసు శవము కనపడలేదు. ఆమె దుఃఖపడుతోంది. యేసు అనుకుని యేసును ఆమె ప్రత్యక్షత ఇచ్చినప్పుడు తోటమాలి అనుకుంది. యేసును ఆవిడ తోటమాలి అనుకుని, అయ్యా నా ప్రభువును ఎక్కడ ఉంచారో మీరు చెప్పండి, ఆయనను నేను మోసుకొని పోతానయ్యా అని అడుగుతాంది. ఆమె యేసుని ఎంతగానో ఆరాధించినది, ప్రేమించినది, దేవునిగా గుర్తించినది. ఆమె ఎంతగా యేసును ప్రేమించిందంటే, అయ్యా నాకు నా ప్రభువు యొక్క శవాన్ని ఇప్పించు, నేను తీసుకుని మోసుకుని వెళ్తాను అంది. నేను ఎప్పుడు చెబుతాను, 80 కిలోలు యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం. ఆయన 33 ఏండ్ల యవనుడు, 6 అడుగుల వాడు కనుక మనం లెక్కించినట్లయితే 80 కిలోలు వెయిట్. సాధారణంగా 80 కిలోస్ వెయిట్. 150 కిలోల అగరుతో కూడిన బోళం కలిపారు. అంటే 230 కిలోస్ వెయిట్. 230 కిలోల ఒక డెడ్ బాడీని ఒక ఆర్డినరీ ఉమెన్ మోసుకొని పోతానంది. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బేర్ దట్ వెయిట్. ఆ బరువు భరించటం కష్టం, మోయటం కష్టం. కానీ ఆమె ప్రేమ ఆ విధంగా అనిపించింది. వెంటనే ప్రభు ఆవిడ మరియా అని పిలిచారు. ఆ స్వరం గుర్తుపట్టింది. ఎదురుగా ఉన్న ఆయన గుర్తుపట్టలేకపోయింది, కానీ ఆ స్వరాన్ని గుర్తుపట్టి అంటుంది, రబ్బూని, బోధకుడా అని పిలిచింది. రబ్బూని అని పిలిచింది. చూడండి, ఈమె హృదయంలో ఆ యేసు స్వరము గుర్తుపట్టిన వెంటనే వచ్చిన స్పందన, రబ్బూని, బోధకుడా. చూడండి, మనం అకస్మాత్తుగా మనకు కావలసిన వారు కనిపిస్తే వెంటనే మన నోట వెంబడి వచ్చే ఆనందం వచ్చినవి ఏమిటంటే, వారితో మనకున్న సంబంధం. వారితో మనకున్న సంబంధాన్ని జ్ఞప్తికి చేసుకుంటూ మన యొక్క శబ్దం వెలువడుతుంది. ఒక మంచి బోధకుడిగా యేసు ఆ కుటుంబానికి ఉన్నాడు కనుక ఆమె యేసును రబ్బూని అని పిలుస్తుంది. పిలిచినప్పుడు అట్లా ఊరుకోలే ఆవిడ. వెంటనే ప్రభువును పట్టుకోవటానికి ప్రయత్నం చేసింది. చూడండి, యేసు 3 దినముల క్రితం చనిపోయాడు. కండ్ల ముందు చనిపోయాడు. తెచ్చి సమాధి చేసినప్పుడు ఆవిడ చూసింది సమాధిని. ఇప్పుడు శవానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని కొనుక్కొని మరి తీసుకొచ్చింది. ఆవిడకి ఒక్కసారిగా రిజరెక్టెడ్ క్రైస్ట్, యేసు సజీవుడిగా కనిపించేటప్పుడు ఎగిరి పట్టుకోవాలనుకున్నాయి. వెంటనే యేసు ఆవిడతున్నారమ్మా, నీవు నన్ను పట్టుకొనవద్దు, ముట్టుకొనవద్దు అనలేదండి, పట్టుకొనవద్దు. పట్టుకొనవద్దు అంటే క్లింగ్ మీ నాట్. నేను తండ్రి యొద్దకు ఎక్కిపోతున్నాను, నీవు నన్ను ఆపవద్దు. డు నాట్ పుల్ మీ డౌన్. నన్ను ఆపవద్దు, నన్ను వెళ్ళని. అది ప్రభువు చెబుతున్నది. అది ప్రభువు చెబుతున్నది. కనుక ఆమె యేసును మొట్టమొదట చూచింది. ఆమె ప్రభువు చెప్పారు, నువ్వు శిష్యులకు వెళ్ళి చెప్పు, వాళ్ళని బలపరచు, వాళ్ళని గలిలయలో నేను కలుసుకుంటానని చెప్పు సమాచారం ఇచ్చారు. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడుస్తూ ఉండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియచేసెను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనపడెను అనియు వారు విని నమ్మకపోయిరి. వారు విన్నారు కానీ నమ్మలేదు. వారు ఖచ్చితంగా నమ్మలేదు. ఎందుకంటే వారికి విశ్వాసం లేదు. యేసు తిరిగి లేస్తానని చెప్పిన మాట మీద వారికి విశ్వాసం లేదు. అలా విశ్వసించి ఉంటే వాళ్ళు 3వ దినం అక్కడికి వెళ్ళి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు ఆ సమాధి యొక్క ముఖద్వారం దగ్గరికి. సమాధిని మూసేశారు, సమాధిని సీలేశారు, గొలుసులతో బంధించారు. 16 మంది రోమా సైనికులు ఆ సమాధి కాపలా ఉన్నారు. 4 చతుష్టయాలు, చతుష్టయం ఏమిటో 4 మెంబర్ యూనిట్ అనమాట. 4 × 4 16 మంది
సైనికులు, రోమా సైనికులు, ఎవడైనా నిద్రపోతాడా? అదిగాక చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఆయన. ఒక విధంగా మాట్లాడితే ఆయన విషయంలో కాపలా జాగ్రత్త కాయిపోతే పేకలు పోతాయి. ఎందుకంటే లోకం తిరస్కరించిన వ్యక్తి ఆయన. ఆయన డెడ్ బాడీ మిస్ అయిందంటే ఈ 16 మంది డెడ్ బాడీస్ అయిపోతారు. అది పరిస్థితి. కాబట్టి వాళ్ళు తీక్షణంగానే కాపలా కాస్తూ ఉంటారు. 16 మంది కాపలా కాస్తున్నటువంటి ఆ టూంబుని ఎట్లా ఓపెన్ చేశాడు, ఎట్లా ప్రభు బయటకు వచ్చాడు, ఎట్లా బతికాడు, ఎక్కడా లేనిది నువ్వు చెప్తున్నావు. ఆయన చెప్పినప్పుడు ఏమో అనుకున్నారు, కానీ ఇప్పుడైతే మగ్దలేన వచ్చి ఆయన తిరిగి లేచి ఉన్నాడు, నేను ఆయన చూచాను, ఆయన బ్రతికి ఉన్నాడు, నాకు కనపడ్డాడు అని ఆవిడ చెబుతుంటే వాళ్ళు నమ్మకపోయారు. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతల్లో మొట్టమొదటి ప్రత్యక్షతను శిష్యులు నమ్మలేదు. ఆ తరువాత ఇద్దరు శిష్యులు ఎమ్మాయు గ్రామానికి వెళుతున్నారు. ఎమ్మాయు గ్రామానికి వెళుతున్నప్పుడు వారితో పాటు యేసు మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమయ్యాడు. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియచేసిరు, కానీ వారు వీరి మాటనైనను నమ్మకపోయారు. మళ్ళా చూడండి, మళ్ళా ఇక్కడ కూడా ఏమని రాస్తున్నాడు మీరు ఆలోచన చేస్తే, మగ్దలేన చెప్పినప్పుడు నమ్మలేదు, ఎమ్మాయి గ్రామానికి వెళ్ళొచ్చిన వాళ్ళు చెబుతూ కూడా శిష్యులు నమ్మలేదండి. ఏమిట్రా 2 సార్లు చెప్పారని ఒకసారి ఆలోచించాలి కదా, అలా ఆలోచించలేదు వీళ్ళు. ఇక్కడ ఏం సంభవిస్తోందంటే, ఎమ్మాయి గ్రామానికి వెళ్ళినప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితులు వచ్చాయి, దానికి యేసుక్రీస్తు ప్రభువారు వారితో పాటుగా నడిచారు. ఎమ్మాయి గ్రామమునకు ఇద్దరు వెళుతూ ఉన్నారు. ఎమ్మాయి గ్రామము చాలా నియరెస్ట్ ప్లేస్. వెళుతూ ఉండగా ఆ ఇరువురికి కూడా ప్రభు కనపడి చెప్పిన మాటలు లూకా సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయం 28వ వచనం 13వ వచనంలో, ఇదిగో ఆ దినమందే వారిలో యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళొచ్చు జరిగిన సంగతులు ఇద్దరు సంభాషించుకుంటున్నారు. యేసు మారు రూపం గలవాడై యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాడు. ఇప్పుడు ముగ్గురు నడుస్తున్నారు. ముందు ఇద్దరు నడిచారు, ఇప్పుడు ముగ్గురు నడుస్తున్నారు. వాళ్ళ పేర్లు రాయలేదు. వాళ్ళు నడుస్తుంటే జీసస్ జాయిన్ విత్ దెమ్. యేసు ప్రభు వారితో జాయిన్ అయ్యాడు, కానీ వారి కన్నులు మూయబడ్డాయి, ఆయన గుర్తించలేకపోయారు. వారి కన్నులు మూయబడ్డాయి. బికాస్ ఆఫ్ ద అన్బిలీఫ్ దేర్ ఐస్ వర్ క్లోజ్డ్. వారి యొక్క కన్నులు మూయబడ్డాయి. దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ జీసస్. వారు యేసును గుర్తుపట్టలేకపోయారు. ఒక వ్యక్తిని గుర్తుపట్టారు, వ్యక్తి నడుస్తున్నాడు అనుకున్నారు, వ్యక్తితో మాట్లాడుతున్నారు, కానీ యేసు ఆయనను గుర్తుపట్టలేదు. అందుకని అన్నాడు మారు వేషం గలవాడే అన్నాడు మార్కు సువార్తలో. మిస్టికల్ బాడీ అని రాసింది. మిస్టికల్ బాడీ, మారు రూపం అంటే మిస్టికల్ బాడీ. కనుక దాన్ని గుర్తుపట్టలేకపోయాడు. ఆ ఇద్దరు వ్యక్తులు గుర్తుపట్టలేకపోయారు. యేసు వారితో నడుస్తూ వారిని అడిగాడు, ఏమి జరిగాయ్యా సంగతులు చెప్పండి అన్నాడు. వారిలో క్లైప అనేవాడు యెరూషలేములో బస చేయొచ్చు ఉండి, ఈ దినములు అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయన్ను ఎరిగాను. ఒకని పేరు క్లైపాగా ఇక్కడ లూకా సువార్త మనకు తెలియచేస్తుంది. మార్కు సువార్తలో పేర్లు ఇవ్వలేదు. లూకా సువార్తలో ఒక పేరు కనిపిస్తుంది. క్లయపా అనేవాడు యేసుతో మాట్లాడుతూ, నీవు ఒక్కడవే ఎరుగవా. ఈ దినాల్లో యెరూషలేములో సంభవించినటువంటి సెన్సేషనల్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ ఉందే, అది నువ్వు ఒక్కడవే ఎరుగవా, ఏం జరిగిందని అడుగుతావే. ఆయన వారితో అడిగాడు, ఏమిటి అవి అంటే నజరేయుడైన యేసును గురించిన సంగతులే.
ఏ సంగతులట? నజరేయుడైన యేసుని గురించిన సంగతులే. ఆయన దేవుని ఎదుట ప్రజల ఎదుట శక్తి కలిగిన ప్రవక్తగా ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అని క్రైస్తవులు చెబుతారు, కానీ శిష్యులు ఆయనను గురించి శక్తిగల ప్రవక్త అని మాత్రమే చెప్పారు, దేవుడని చెప్పలేదు అని చెప్పి అక్షరం చూపిస్తారు. అర్థమవుతుందా? కనుక చాలామంది ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు యేసును ప్రవక్తగాని చెబుతూ ఈ వచనాలు చూపిస్తారు. పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడిన వాడు తప్ప యేసును దేవునిగా అంగీకరించలేడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. తండ్రి ఎవరో కుమారుడును, కుమారుడు ఎవరో తండ్రియు బయలుపరిస్తేనే కానీ ఎవడునూ వారిని తెలుసుకోలేడని చెప్పి యేసే స్వయంగా చెప్పాడు. అర్థమవుతుందా? కాబట్టి యేసును దేవునిగా ఎరగాలంటే పరిశుద్ధాత్ముడు కావాలి. కనుక వీరు గుర్తుపెట్టలేకపోయారు, శక్తిగల ప్రవక్తను మాత్రమే చెప్పుకున్నారు. ఆ తర్వాత కొద్ది మాటలు జరిగిన తర్వాత వారు చీకటపడింది, మా దగ్గర ఉండమన్నాడు. ప్రభువు లోనికి వెళ్ళి రొట్టె విరిచినప్పుడు వారు ప్రభువు అని చెప్పి గుర్తుపట్టినట్లుగా మనకు వాక్యంలో కనిపిస్తుంది. 30వ వచనంలో భోజనానికి కూర్చున్నప్పుడు స్తోత్రము చేసి రొట్టె విరిచి పంచిపెట్టగా వారిద్దరి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. They recognized that he is the Jesus. యేసు అని గుర్తుపట్టేశారు. అంతే, ఆయన అదృశ్యుడయ్యాడు. ఆయన అదృశ్యుడయ్యాడు. రొట్టె విరిచాడు ఆయన. వారికి అర్థమైంది, ప్రభువే మనకు కనపడ్డాడు. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన అడుగుతున్నాడు, ఆయన వివరణ తెలుసుకుంటున్నాడు. కొందరు దేవదూతలు తమకు కనపడి ఆయన బతికున్నాడని చెప్పినప్పుడు విస్మయం కలుగు చేశారు. మాతో కూడా ఉన్నవాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళి స్త్రీలు ఆయన కనుగొన్నారు, కానీ ఆయన చూడలేదని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించిన అగత్యము కాదా అని చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను గూర్చిన వచనములను భావమును వారికి తెలిపెను. మందమతులారా, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని వారులారా, క్రీస్తు శ్రమపడి మహిమలో ప్రవేశించాలని ఎరుగరా. మోషే మొదలుకొని అందరు ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలన్నీ కూడా వారికి తెలియపరిచి, విశదపరిచి, వివరణ ఇచ్చి బోధ చేశాడు. యేసు వారికి రొట్టె విరిచి ఇచ్చినప్పుడు వారి కనులు తెరవబడి గుర్తించారు. కానీ ఆయన వెంటనే అదృశ్యుడు అయ్యాడు. ఇక్కడ మనకు మార్క్స్ వార్త 12వ వచనం, ఈ మార్క్స్ వార్త 16వ అధ్యాయం 12వ వచనంలో చెప్పినటువంటిది, ఎమాయి గ్రామమునకు అంటే హ్యామ్లెట్ పల్లెటూరికి వెళుతున్న వారు మారు రూపం కలిగి ప్రత్యక్షత ద్వారా వారి హృదయము మండినట్లుగా వారు సాక్ష్యం ఇచ్చారు. వారు తిరిగి వచ్చి మేము యేసును చూచామని క్లైపా చెబుతున్నాడు. ఒక ప్రక్కన మగ్దలేని చెప్పింది, మరొక పర్యాయం క్లైపాను మరొక శిష్యుడు వచ్చి చెప్పారు. చెప్పినా కూడా వాళ్ళు నమ్మటం లేదు. మూడవ పర్యాయము 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను. 11 మంది శిష్యులే, 12వ వాడు చనిపోయాడు, ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఇస్కరియోతు యూదా ఉరి పెట్టుకొని చనిపోయాడు కనుక 11 మంది శిష్యులే ఉన్నారు. ఈ 11 మంది శిష్యులు భోజనానికి కూర్చున్నారు, అంటే వాళ్ళు కలిసే ఉన్నారు. దే వర్ యునైటెడ్ అండ్ దే లివ్ టుగెదర్. వారు కలిసి నివసం చేస్తున్నారు. ఒక స్థలంలో వాళ్ళు భద్రంగా తలదాచుకుంటున్నారు. యూదులకు భయపడి భోజనం కలిసి చేస్తున్నాడు. వారి మధ్య యేసు ప్రత్యక్షమయ్యను. తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును, హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. సోదరుడా, సోదరి, వారి అపనమ్మిక నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము యేసు వారిని గద్దించెను.
శిష్యులను పునరుద్ధానుడైన క్రీస్తు గద్దిస్తున్నాడు. 11 మంది ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు. ఒకసారి 10 మందే ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ తోమా లేడు. 11 మంది ఉన్నప్పుడు ప్రత్యక్షమైనప్పుడు తోమా ఉన్నప్పుడు తోమాతో చెప్పాడు, నా చేతిలో చేయి ఉంచి, నా ప్రక్కటెముకలో చేయి ఉంచి, నా చేతులలో వేలుతో తాకి నమ్మవయ్యా తోమా. తోమా వెంటనే అన్నాడు, నా ప్రభువా, నా దేవా, మై లార్డ్ మై గాడ్, మై లార్డ్ మై గాడ్, నా ప్రభువా, నా దేవా అని పిలిచాడు. యేసుక్రీస్తు దేవుడని తోమా ఒప్పుకుంటున్నాడు. నా ప్రభువా, నా దేవా అని పిలిచాడు. కనుక ఇక్కడ మనం చూస్తున్నప్పుడు శిష్యులు యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అన్నప్పుడు వారు నమ్మకుండా ఉన్నారు. ప్రభు 11 ప్రత్యక్షతలు ఇస్తూ వచ్చారు. ఆ 11 ప్రత్యక్షతలు పొందిన తరువాత కూడా వాళ్ళు ఆయన ఒలీవ కొండ మీద ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కొందరు సందేహించారు. యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి మేఘం మీద ఆరోహణుడు అయినప్పుడు కొందరు సందేహించారు. ఆ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం. 11 మంది శిష్యులు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి, గాని కొందరు సందేహించిరి. 16వ వచనం 11 మంది శిష్యుల గురించి మాట్లాడింది. 11 మంది కొండకు వెళ్ళారన్నారు, 11 మంది ఆయన చూచారన్నారు, 11 మంది మొక్కారు, కానీ కొందరు సందేహించారు. అర్థమవుతుందా? కొరింథీ పత్రికలో ఆయన ఒక్కసారి 500 మంది కనపడ్డాడు అన్నాడు. ఆరోహణం అవుతున్నప్పుడు 500 మంది ప్రజలు ఉన్నారు, అందులో కొందరు సందేహించారు. నేత్రం చూస్తోంది ఆయన మేఘారూఢుడై వెళ్ళిపోతున్నాడు ఆకాశంలోకి. కానీ కొంతమంది అనుమానంగా చూస్తున్నారు, ఆయన యేసు ప్రభువేనా, ఏం జరుగుతోంది అని వాళ్ళు చూస్తూనే ఉన్నారు. కనుక 11 ప్రత్యక్షతలు యేసు వారికి ఇచ్చినప్పుడు వారికి చివరిగా చెబుతున్న మాటల్లో మనం చూసినట్లయితే, మీరు సువార్తీకరణకు వెంటనే వెళ్ళొద్దు, మీరు వెయిట్ చేయండి. తండ్రి తన వాగ్దానాన్ని మీ వద్దకు పంపించే వరకు మీరు వెయిట్ చేయండి. అలా వెయిట్ చేసినప్పుడు ఆయన మీ మీదకు దిగి వస్తారు, మీరు శక్తిని అందుతారు. అప్పుడు బూదిగంతాల వరకు సాక్షులు అవుతారు. అపోస్తల గ్రంథం 1వ అధ్యాయంలో మొట్టమొదటి కొన్ని వచనాలు ఆయన ఆరోహణుడు అవటానికి ముందు ఆయన చెప్పినటువంటి గొప్ప మాటలు. తండ్రి కాలమును సమయమును తన స్వాధీనాన్ని ఉంచుకున్నాడు, వాటిని తెలుసుకోవటం మీ పని కాదు అని చెబుతూ ఆయన మీరు పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, మీరు బూదిగంతాల వరకు సాక్షులై ఉంటారు, మీరు సాక్షులై ఉంటారని చెప్పాడు. కనుక మనం మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో 14వ వచనం వరకు మనం చదువుకున్నాం. హృదయ కాఠిన్యము నిమిత్తము ఆయన వారిని గద్దించెను. ఇందులో 14 afterward he appeared to the 11 themselves as they were reclining at table, and he rebuked them for their unbelief and hardness of heart, because they had not believed those who saw him after he had risen. and తిరిగి లేచాడని చెప్పి నమ్మకపోయినందున వాళ్ళను గద్దించాడు. యేసు తనను చూచిన వారు చెప్పిన మాట నమ్మనందుకు వారిని గద్దించాడు. యేసును నమ్మకపోవటానికి కారణం ఏంటంటే, వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు చెబుతున్న వారిని నమ్మలేదు. ఒక విషయాన్ని ఒకళ్ళు ఎప్పుడు నమ్ముతారు? ఆ చెప్పిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి నమ్ముతారు, ఆ చెప్పిన వ్యక్తి యొక్క విశ్వాస్యతను బట్టి నమ్ముతారు. 3.5 సంవత్సరాలు కలిసి తిరిగిన తర్వాత కూడా శిష్యులకు ప్రభు కనపడి చెబుతుంటే నమ్మలేదు అని అంటే మిగతా వారు ఏమని అనాలి? కనుక అక్కడ వారిని గద్దించడానికి కారణం ఏంటంటే, మీ 11 మంది తర్వాత ఇంకా యాడ్ అయిన వాళ్ళు ఒకరితో ఒకరు అనుసంధానమై ఒకరినొకరు నమ్మి ఒక శరీరంగా ఏర్పడి
మీరు లోకానికి నా పునరుద్ధానాన్ని చాటవలసిన వారై ఉండగా మీరే ఒకరినొకరు నమ్మక, నేను తిరిగి లేచానని చెప్పిన మాటలు నమ్మక లోకానికి ఏమని చెప్తారు వెళ్ళి? మీలోనే సందేహాలుంటే నేను లేచిన విషయంలో మీరు లోకానికి ఏం సాక్ష్యం చెబుతారు? కాబట్టి అని వారిని గద్దిస్తున్నాడండి, వారిని గద్దిస్తున్నాడు. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు ప్రభువు 11 పర్యాయాలు 40 రోజులు వారికి ప్రత్యక్షమగుతూ వచ్చి ఆయన లేచి ఉన్నాడు, మృతులలో నుండి లేచి ఉన్నాడని ఒక అద్భుత సాక్ష్యాన్ని ఆయన ప్రదర్శించాడు. ఆ తర్వాత మనం ఇందులో ప్రత్యేకంగా గమనించవలసినటువంటిది ఏమిటంటే, అన్ని ప్రత్యక్షతల కంటే ప్రధానమైన ప్రత్యక్షత యోహాను సువార్త 21వ అధ్యాయంలో రాశారు. తిబెరయ సముద్రానికి పేతురు గారు చేపలు పట్టడానికి పోయాడు. ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి. శిష్యులు పేతురు దగ్గరికి వచ్చారు. ఎంతమందో ఇక్కడ లెక్కట్టండి, మీరు పేర్లు చదువుతాను నేను. అటు తర్వాత యేసు తిబెరయ సముద్రమున మరలా ప్రత్యక్షపరుచుకున్న విధాన్ని రాస్తూ 1 సీమోను పేతురు, 2 తోమా, 3 నతానియేలు, 4, 5 జబదయి కుమారులు. తర్వాత వీళ్ళు వచ్చి పేతురుతో మాట్లాడుతున్నారు. పేతురు అన్నాడు వారితో, నేను చేపల పట్టబోదును అని వారితో అనగా వారు కూడా మేము నీతో వస్తాము అని చెప్పన్నారు. పేతురు తాను చెడ్డ కోతి వనమెల్లా చెడుపుద్దని ఒక సామెత ఉంది. పేతురుకి ఇంకేమొచ్చు? బతకాలంటే చేపలు పట్టడం ఒకటే వచ్చు. యేసు అదే పేతుర్ని మనుషుల పట్టు జాలరుగా నేను చేస్తానని అంటే నమ్మి వచ్చిన వాడు యేసు చనిపోయాడనే భావనతో నేను తిరిగి చేపలు పడతానికి వెళ్తానయ్యా అని అన్నాడు. పెద్దవాడు కదా అందరికంటే. మిగతా వాళ్ళు బ్రదర్స్ అందరు ఫాలో అయిపోయారు, డిసైపుల్స్ ఫాలో అయిపోయారు. అయ్యా మేము కూడా వచ్చేస్తాం, మేము కూడా చేపలు పడమే కదా, అందరం కలిసే బతుకుదాం, అందరం కలిసే చేసుకుందాం. ఏదో 3.5 సంవత్సరాలు ఆయన ఏదో ఉన్నాడు, ఆయన చెప్పాడు, బోధించాడు, విన్నాము, అద్భుతాలు చేశాడు, ఆయన వెనకాల పడి చేసాం. ఆయనతో పోతే అంతా పోయింది, ఆయనతోనే అంతా పోయింది అనుకున్నారు. అనుకొని తిబెరయ సముద్రాన్ని పోయారు. యేసు వారిని వెతుక్కుంటూ వచ్చాడు. తెల్లవారుజాము సమయంలో వారు ఒక్క చేప కూడా పట్టలేకపోయిన సందర్భంలో ప్రభువుడు, పిల్లలారా భోజనానికి ఏదైనా ఉన్నదా? భోజనానికి ఏదైనా ఉన్నదా? వాళ్ళు ఏమైనా ఉన్నదా అని అడిగితే వారు ఇచ్చిన జవాబు ఏమీ లేదన్నారు. ఏమీ లేదు. వారికి రాత్రి అసలు ఏం దొరకలేదు. రాత్రంతా పట్టారు కదా, మీరు చాలా పెద్ద ఫిషర్మెన్ కదా, మరి ఏమైనా దొరికిందా? ఏమి దొరకలేదు. ప్రభు అంటున్నాడు, మీరు కుడివైపు దోణి వేయండి, మీకు దొరుకుతుందన్నారు. వారు వల వేశారు, లాగలేకపోయారు. అప్పుడు ప్రభువు ప్రేమించిన శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను అన్నమాట. యేసును ప్రేమించిన శిష్యుడు పేతురు, యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను. యోహాను వెంటన్నాడు, ప్రభువు సుమి అని పేతురుతో చెప్పేశాడు. బాబు ఈయన ఎవరనుకుంటున్నావు? దోణి లోపలికి వేస్తే, వల వేస్తే చేపలు పడతాయని చెప్పాడు, మర్చిపోయావు అప్పుడే ఈయన ప్రభువు అనగానే పేతురు పై వస్త్రం కింద బారేసి నీళ్ళలో దూకేశాడు. ప్రభువు సుమి అనగా వస్త్రహీనుడై ఉన్నదని పైబట్ట తీసి సముద్రంలో దూకాడు. ఆ దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్న తక్కిన శిష్యులు చేపల వల్ల ఒకటకు చిన్న దోణిలో వచ్చారు. వారి దరికి రాగానే అక్కడ నిప్పుల మీద ఉంచబడిన చేపలు, రొట్టెలు కనపడ్డాయి. ప్రభువు వారి ఎదుట దాన్ని తిని తనకు శరీరం అనేది, మీరు నన్ను పట్టి భూతమో కాదు చూడండి, భూతానికి ఎముకలు ఉండవు, భూతానికి ఎముకలు ఉండవు, నేను ఆయనను అంటానికి మీరు నమ్మండి అని చెప్పి వారిని బలపరిచాడు. అక్కడ పేతురుని 3 సార్లు ప్రశ్నలు అడిగాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, ప్రేమిస్తున్నావా, ప్రేమిస్తున్నావా? కనుక యేసు తన శిష్యులను బలపరచడానికి 11 వారు ప్రత్యక్షత ఇచ్చి 40 దినాలు వారి కొరకు ఉండి ఆ తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణం అయ్యాడు. వెళ్లే ముందు ఆయన చెప్పిన గ్రేట్ కమిషన్ రేపటి దినం నేను జ్ఞాపకం చేస్తాను, ప్రార్థన చేసుకో. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును
మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.